హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు లాస్ట్ లెసన్ ఒక కంటిన్యూషన్ అయితే మీకు చెప్తున్నాను. అలాగే ఇండియన్ ఎకనామీ వచ్చే గ్రూప్ 2 మెయిన్స్ అంటే గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఎకనామీ అయితే ఇండియన్ ఎకనామీ అయితే ఉంది. ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. ఇండియన్ ఎకనామీ గ్రూప్ 1 ఏపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 నేను చెప్పేది. ఏపీఎస్సి గ్రూప్ 1లో అయితే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో అయితే గ్రూప్ 1 ఉంది. అలాగే ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఇండియన్ ఎకనామీ ఈ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంది. డిస్క్రిప్టివ్లో అయితే ఇండియన్ ఎకనామీ ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ ఏపీఎస్సి. గ్రూప్ 2కి అయితే ఓన్లీ ఆబ్జెక్టివ్ ఇండియన్ ఎకనామీ చూద్దాం. అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 తెలంగాణ వాళ్ళకి డిస్క్రిప్షన్ అండ్ ఆబ్జెక్టివ్ రెండింటికి యూజ్ అవుతాయి ఇవి. సో చూద్దాం. నెక్స్ట్ సర్ఫాసీ యాక్ట్ 2022 ఒరిజిన్, ఆబ్జెక్టివ్ అండ్ లిమిటేషన్స్ ఏమంటున్నారంటే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం. ఏంటంటే ఏదైనా బ్యాంకు ఏదైనా కస్టమర్స్ కానీ ఎవరన్నా కానీ లోన్స్ క్లియర్ చేయకపోతే అప్పుడు వచ్చే ఇష్యూస్ ఏంటి, ఎట్లా ఉంటాయని ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వటం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1991 నరసింహన్ కమిటీ ఆన్ బ్యాంకింగ్ రిఫార్మ్స్ అబ్జర్వ్ దట్ borrowers obtain stay orders from ordinary courts equal to banks have difficulty recovering NPA. So debt recovery tribunals DRT were set up 1993. Ordinary courts can't interfere in the loan recovery process. ఏమన్నారంటే చాలామంది అయితే లోన్ ఇబ్బందులు వచ్చి కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు వచ్చి బ్యాంక్స్ లోన్ తీసుకున్న లోన్స్ అయితే కట్టలేకపోవడం వల్ల అక్కడ విషయం ఏం జరిగిందంటే చాలా కస్టమర్స్ అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళారనమాట. వెళ్తే సుప్రీంకోర్టు ఏమంది, వీళ్ళు ఎన్పిఏ కింద కన్సిడర్ చేసి అండ్ వీళ్ళ దగ్గర అయితే వసూలు చేయొద్దని చెప్పి ఆర్డర్స్ అయితే బ్యాంక్స్కి ఆర్డర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే మనకు 1991లో నరసింహ కమిటీ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అది ఎప్పుడు అది ఏం చేసిందంటే డిఆర్టీ ట్రిబ్యునల్ అయితే తీసుకొచ్చింది అనమాట, డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్. అది ఏంటంటే 1993లో తీసుకొచ్చింది. ఏమన్నారంటే దానికి ఆన్సర్ ఆర్డినరీ కోర్ట్స్ కాట్ ఇంటర్ఫేర్ ఇన్ ద లోన్ రికవరీ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే లోన్ రికవరీ ప్రాసెస్లో ఆర్డినరీ కోర్ట్స్ అయితే ఇంటర్ఫేర్ అవ్వడానికి వీల్లేదని చెప్పారు. సో నెక్స్ట్ పాయింట్, Narasimhan Committee 1988 observed that DRTs need to be strengthened with a law. ఏమని అన్నారంటే డిఆర్టీ అయితే సెటప్ చేసాం కానీ దానికి స్ట్రాంగ్ రికమెండేషన్స్ అయితే, దానికి స్ట్రాంగ్ లా అయితే కావాలని చెప్పి వాళ్ళందరూ భావించారు. దాని గురించి అయితే ముందు చూద్దాం. సో సెక్యూరిటైజేషన్, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ సర్ఫాసీ యాక్ట్ ఎనెక్టెడ్ ఇన్ 2002. మనకి 2002లో ఏం జరిగిందంటే కొత్త యాక్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే సర్ఫాసీ యాక్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే అండర్ సర్ఫాసీ యాక్ట్ లెండర్స్ కెన్ అటాచ్ మార్ట్గేజ్ అసెట్స్ వెన్ లోన్ ఈజ్ నాట్ రీపేడ్. ఏమన్నారంటే ఏదైనా వాళ్ళు తాకట్టు పెట్టింది ఏదైనా వస్తువు ఉంటుంది చూసారో అది తీసేసుకోవచ్చు అని చెప్పారనమాట. మార్ట్గేజ్ అసెట్స్ ఎప్పుడైతే లోన్ పే చేయలేదో, ఎవరైనా ఒక మనిషి అయితే లోన్ పే చేయలేదో అదర్ దెన్ పర్సనల్ లోన్స్ కానీ వేరే లోన్స్ కానీ ఆ పెట్టిన తాకట్టు వస్తువు ఏదైతే ఉందో అది వాకట్ చేసుకోవచ్చు అని రూల్స్ అయితే వచ్చినాయి. They can change board of directors in such companies, can auction assets, can also sell such assets to asset reconstruction company NBFCs. ఏమన్నారంటే ఇక్కడ అలాంటి ఏదైనా బ్యాంకులో ఆర్ ఎన్బిఎఫ్సిలో అలాంటి పరిస్థితులు ఏర్పాటైతే అట్లాంటి పరిస్థితులు కనుక ఏర్పాట్లయితే కనుక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని చేంజ్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో అదే ఆ అసెట్స్ని ఎవరు తీసుకోవచ్చు అంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు తీసుకుంటానికి రెడీ అవ్వచ్చు అనమాట ఆ అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి. సర్ఫాసీ యాక్ట్ నాట్ అప్లికబుల్ ఆన్ ఫార్మ్ లోన్స్. ఇక్కడ ఏంటంటే విషయం అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద అంటే ఫార్మ్ లోన్స్ మీద అయితే ఇదైతే వర్కౌట్ అవుతుందని చెప్పారనమాట. సర్ఫాసీ యాక్ట్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇఫ్ లోన్ డిఫాల్టర్స్ వాంట్ టు అబ్టైన్ స్టే ఆర్డర్ హీ కెనాట్ గో టు ఆర్డినరీ కోర్ట్, హీ విల్ హ్యావ్ టు అప్రోచ్ DRT. If DRT doesn't have them, then higher appeal to debt recovery appellate tribunal. But DRT will require him to deposit minimum 50% of the loan dues. Higher appeal టు కోర్ట్. ఏమన్నారంటే ఇక్కడ వీళ్ళు ఆర్డినరీ కోర్ట్స్కి వెళ్ళడానికి అయితే ఇల్లేదని చెప్పారు అనమాట. లోన్ డిఫాల్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ఆర్డినరీ కోర్ట్స్కి అయితే వెళ్ళడానికి ఇల్లేదు. దే విల్ హ్యావ్ టు అప్రోచ్ ఫర్ డిఆర్టీ. వాళ్ళైతే డిఆర్టీ
దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇన్ కేస్ డిఆర్టీ కూడా హెల్ప్ చేయకపోతే వాళ్ళు హయ్యర్ అపీల్ టు డెప్ట్ రికవరీ అపీలేట్ ట్రిబ్యునల్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు అనమాట. డిఆర్ఏటీ దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. సో అది కానీ ఇక్కడ విషయం ఏంటంటే డిఆర్ఏటీ విల్ రిక్వైర్ టు డిపాజిట్ మినిమం 50% ఆఫ్ ద లోన్ డ్యూస్. అక్కడ తనకి ఏదైతే లోన్ డ్యూస్ ఉన్నాయో ఆ 50% అమౌంట్ ఏదైతే ఉందో ఆ డిఆర్ఏటీలో సబ్మిట్ చేయాలని, డిపాజిట్ చేయాలని చెప్పి మనకి డిఆర్ఏటీ ట్రిబ్యునల్ యాక్ట్ అనేది మనకి చెప్తుంది అనమాట. సర్ఫాసీ యాక్ట్ అనేది మనకి చెప్తుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్, విచ్ లెండర్స్ హ్యావ్ సర్ఫాసియా పవర్స్. ఏ కస్టమర్స్ లోన్ తీసుకున్న కస్టమర్స్కి ఇట్లాంటి పవర్స్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్కి ఉందన్నమాట. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ఏదైతే ఇష్యూ చేస్తాయో వాటికి కూడా ఉన్నాయి. ఇఫ్ ఎన్బిఎఫ్సి ఫుల్ఫిల్స్ 2 కండిషన్స్ సైమల్టేనియస్లీ, ఎన్బిఎఫ్సికి కూడా ఉన్నాయి. కానీ ఎన్బిఎఫ్సిలో ఏంటంటే ఎన్బిఎఫ్సి హ్యావింగ్ అసెట్ సైజ్ ఆఫ్ 100 crore ఆర్ మోర్, 100 crore కన్నా ఎక్కువగా ఉన్న అసెట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని అవి కన్సిడర్ చేస్తాయి అనమాట. అండ్ లోన్ గివన్ ఇస్ అట్లీస్ట్ 50 lakhs. 50 lakhs కనుక లోన్ ఇచ్చినట్టయితే మినిమం 50 lakh లోన్ ఇచ్చినట్లయితే కనుక ఆ ఎన్బిఎఫ్సికి సర్ఫాసియా పవర్స్ ఉంటాయని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్వ్, రిలయన్స్ క్యాపిటల్, ముత్తూట్ ఫైనాన్స్, IL&FS దగ్గర అయితే ఇవి వర్కౌట్ అవుతాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, ఎస్సీ జడ్జ్మెంట్ యాజ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్సో హ్యావ్ ఏ సర్ఫాసియా పవర్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయా అని అడిగారు. సర్ఫాసియా పవర్స్ ఎస్ వాటికి కూడా ఉన్నాయి 2020 ప్రకారం. కాన్స్టిట్యూషన్ 7th షెడ్యూల్ యూనియన్ లిస్ట్ కనుక కాన్స్టిట్యూషన్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్స్ ఏంటంటే 7th లిస్ట్ ఏదైతే ఉందో అది యూనియన్ లిస్ట్కి సంబంధించింది. అంతా ఏం జరిగిందంటే ఎంట్రీ 43, incorporation, regulation and winding up of trading companies including banking, insurance and financial companies but are not including cooperative societies. ఏంటంటే ఇందులో కోఆపరేటివ్ సొసైటీస్ తప్పించి మొత్తం అన్నీ కూడా ఎంట్రీ 43లో ఉన్నాయి. కానీ ఎంట్రీ 45లో వచ్చేసరికి ఏమున్నాయంటే బ్యాంకింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం. In 2007, a court judgment said Union Surface Act doesn't apply to cooperative banks because cooperative banks are outside the lawmaking power of the Union as per entry 43. యాజ్ పర్ ఎంట్రీ 43 ఏంటంటే మనకి సర్ఫాసీ యాక్ట్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్కి అయితే అప్లికేబుల్ అవ్వదని చెప్పారు మనకి. బికాస్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ అవుట్ సైడ్ ద లా మేకింగ్ పవర్ ఆఫ్ ద యూనియన్. ఎందుకంటే ఆ లిస్ట్ ఎంట్రీ 43లో 7th షెడ్యూల్లో అయితే కోఆపరేటివ్ బ్యాంక్స్ అయితే లేవు. కానీ నెక్స్ట్ పాయింట్, 2020 సుప్రీంకోర్టు ఫైనల్లీ క్లారిఫైడ్ ద మ్యాటర్. 2020లో మనకి ఈ తీర్పు ఎప్పుడు వెల్లడించింది? 2007లో వెల్లడించింది. ఏంటి, కోఆపరేటివ్ సొసైటీస్కి అర్హత లేదు సర్ఫాసీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ 2020లో మనకి ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు ఫైనల్లీ క్లారిఫైడ్ ద మ్యాటర్. ఎంట్రీ 43 బ్యాంకింగ్ ఇన్వాల్వ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్, బోత్ కమర్షియల్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఏంటంటే ఎంట్రీ 43, 45లో మనకి ఏం చెప్పారంటే బ్యాంకింగ్ అనే టర్మ్ ఇచ్చారు, కానీ ఆ బ్యాంకింగ్ ఏ బ్యాంక్ అనేది మనకైతే క్లారిటీ అవ్వలేదు. సో అందు గురించి ఏంటంటే రెండు ఉన్నాయి, 2 కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దేర్ఫోర్ వెన్ ద యూనియన్ మేడ్ ద సర్ఫాసీ యాక్ట్ టు పవర్ ద బ్యాంకింగ్ సెక్టర్, సేమ్ పవర్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ టు కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇప్పుడు ఏం జరిగిందంటే సర్ఫాసీ యాక్ట్ అనేది కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఇంప్లిమెంట్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, లిమిటేషన్స్ ఆఫ్ సర్ఫాసీ యాక్ట్. దీని యొక్క లిమిటేషన్స్ చూద్దాం, దీని యొక్క బౌండరీస్ అయితే మనం చూద్దాం. ద డిఆర్టీస్ అండ్ డిఆర్ఏ ఆర్ అండర్ స్టాఫ్డ్. ఏంటంటే వీళ్ళకైతే స్టాఫ్ లేదని చెప్పుకోవచ్చు. 1 lakh plus cases pending, సో కేస్ విల్ గో ఆన్ ఫర్ ఇయర్స్. బారో రిమైండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ అసెట్. ఏంటంటే కేసెస్ అయితే పెండింగ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సఫిషియంట్ స్టాఫ్ లేరని అనుకోవాలి. నెక్స్ట్ పాయింట్, దిస్ లీడ్స్ టు ఎరోజన్ ఆఫ్ అసెట్ వాల్యూ ఈవెన్ వెన్ డిఆర్టీ అలౌస్ యాక్షన్ అట్ ఎ లేటర్ టైం. ఏంటంటే ఆ అసెట్ వాల్యూ ఏదైతే ఉందో అదైతే దాని యొక్క రేట్ అయితే తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మోటార్ వెహికల్ తీసుకోండి, కార్ తీసుకోండి, దాని యొక్క డిప్రిసియేషన్ అనేది పెరుగుతుంది, అప్రిసియేషన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో ఇండైరెక్ట్లీ ఎవరైతే లోన్ ఇచ్చారో వాళ్ళు డిసడ్వాంటేజ్ అవుతారనమాట. ఎన్బిఎఫ్సి కానీ ఏదైనా బ్యాంక్ కానీ వాళ్ళైతే డిసడ్వాంటేజ్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇన్ సమ్ బిజినెస్ ఆక్షన్ ఆర్ లిక్విడేషన్ మే నాట్ ఈల్డ్ ద బెస్ట్ రిటర్న్స్ ఫర్ ద బ్యాంక్స్. ఏమంటున్నారంటే కొన్నిసార్లు ఏదైతే ఆక్షన్ చేస్తారో, వేలంపాట వేసారో ఆ వేలంపాటికి వచ్చే అమౌంట్ బ్యాంక్స్కి కరెక్ట్గా ఉండవని చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ లాస్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ రిసార్ట్ ఇన్ రిమోట్ ఏరియా వేర్ నో అదర్ హోటల్స్ ఆర్ టేకింగ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు రిమోట్ ఏరియాలో ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ మీద ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ లోన్ ఇచ్చారు, ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ లోన్ ఇచ్చారు, కానీ వాళ్ళు రీపే చేయలేదు. సో ఇన్ దట్ కేస్ మనకి ఏమవుతుందంటే
ఒకవేళ వేలం పాటేసినా దానికి వచ్చే వాల్యూ అయితే తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ పాయింట్, ఇన్ సచ్ కేసెస్ ఇఫ్ ద లోన్ ఫర్ restructure, that is reducing interest rate, extending tenure, finding new partners, then bank could salvage more value. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే సెటిల్మెంట్కి వెళ్ళిపోవాలని చెప్పొచ్చు అనమాట. అంటే కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం కానీ, ఆర్ లోన్ టెన్యూర్ని పెంచడం కానీ, వారు కన్జ్యూమర్కి అవైలబుల్గా ఉండేటట్టు రిఫార్మ్స్ తీసుకురావడం కానీ, అంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. మీకు టైం ఉన్నప్పుడు కట్టుకోండి, ఆర్ ఇబ్బంది పెట్టమని. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఒక సెటిల్మెంట్కి వచ్చారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో అయితే బ్యాంక్స్కి హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. బట్ సర్ఫాసీ యాక్ట్ డజంట్ ఫెసిలిటేట్ సచ్ ఆర్బిట్రేషన్. కానీ సర్ఫాసీ యాక్ట్ అనేది అటువంటి ఆర్బిట్రేషన్ అయితే తీసుకురాదు అని చెప్తుంది. సో గవర్నమెంట్కి ఏమైపోతే న్యూ లా ఐబీసీ, ఇప్పుడు దానివల్ల ఏంటంటే కొత్త లాతో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే ఐబీసీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016. నెక్స్ట్ పాయింట్, ఐబీసీ కోడ్ క్లాసిఫైస్ క్రెడిటర్స్ ఇంటూ 2 కేటగిరీ. ఏంటంటే 2 కేటగిరీస్ కింద ఐబీసీ కేటగిరీ అనేది క్లాసిఫై చేస్తారనమాట. అప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే ఆపరేషనల్ కేటగిరీ, సప్లయర్స్, కాంట్రాక్టర్స్, సాలరీడ్ ఎంప్లాయీస్. ఎవరెవరంటే సప్లయర్స్, కాంట్రాక్టర్స్, సాలరీడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఆపరేషనల్ క్రెడిటర్స్లోకి వస్తారు. నెక్స్ట్ బి, ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఎవరంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, బాండ్స్ అండ్ అదర్ డెబ్ట్ సెక్యూరిటీ హోల్డర్స్ ప్లస్ హోమ్ బయర్స్. ఎవరెవరు వస్తారంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సి, బాండ్ అండ్ అదర్ డెబ్ట్ సెక్యూరిటీ హోల్డర్స్ ప్లస్ హోమ్ బయర్స్ అయితే ఇందులోకి వస్తారని చెప్పుకోవచ్చు. If an individual or partnership firm or company defaults on a business loan of X lakh or more than above, type of creditors approach National Company Law Tribunal to initiate proceedings under the IBC code. If an individual or ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ X% ఆఫ్ లోన్ అనేది తీసుకున్నారు ఒకళ్ళు, వాళ్ళు ఎన్సిఎల్టీని అప్రోచ్ చేశారు. అండర్ దట్ టు ఇనిషియేట్ ప్రొసీడింగ్స్ అండర్ ఐబీసీ కోడ్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద వెళ్ళారు. వాళ్ళకి ఏంటంటే ఎన్సిఎల్టీ హ్యాస్ ఓవర్ 10 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా, ఆల్సో హ్యాస్ ఫెసిలిటీ ఫర్ ఈ ఫిల్లింగ్ అప్లికేషన్స్. ఏంటంటే వాళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్తే ఈ లా బేస్ చేసుకుని వెళ్తే అదేంటంటే ఇప్పుడు జరిగేది, ఎన్సిఎల్టీ హ్యాస్ ఓవర్ 10 బ్రాంచెస్ అక్రాస్ ఇండియా. ఎన్సిఎల్టీకి అయితే 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఎన్సిఎల్టీ మస్ట్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అప్లికేషన్ విత్ ఇన్ 14 days. ఏంటంటే 14 days లోపల అయితే యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఈ కేసుని. నెక్స్ట్ పాయింట్, within a period an insolvency professional will make a resolution plan. ఎగ్జాంపుల్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గించి ఇప్పుడు ఈ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో, ఎన్సిఎల్టీలో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఒక రిజల్యూషన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం కానీ, లోన్ టెన్యూర్ అనేది పెరగడం కానీ, ఆర్ ఐపీ కుడ్ బి ఈవెన్ ఫైండ్ అనదర్ ఇన్వెస్టర్ టు ఫైనాన్స్, ఆర్ ఐపీ పెట్టడం కానీ అటువంటివన్నీ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఐపీ విల్ ప్రెజెంట్ ద ప్లాన్ టు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ మేడ్ అప్ ఆఫ్ ద ఫైనాన్షియల్ క్రెడిటర్స్. ఇన్ దిస్ committee FC's voting power is based on amount of loans given by lender. ఏంటంటే ఐపీ విల్ ప్రెజెంట్, అదేంటంటే కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ అయితే ఉంటారని చెప్తున్నారు ఇక్కడ. అదేంటంటే ఐపీ విల్ ప్రెజెంట్ ద ప్లాన్ టు కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ మేడ్ అప్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్. ఎవరైతే ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఇస్తారో వాళ్ళు. ఇన్ దిస్ కమిటీ ఎఫ్సీస్ ఓటింగ్ పవర్ ఈస్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ లోన్స్ గివన్ బై లెండర్. ఇదేంటంటే ఓటింగ్ పవర్ దేని మీద బేస్డ్ అయిందంటే అమౌంట్ ఆఫ్ లోన్ ఇస్తారు కదా, ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళ దాని బేస్డ్ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇఫ్ X% ఆఫ్ ద ఎఫ్సీస్ ఆర్ అగ్రీడ్ విత్ సచ్ రిజల్యూషన్ ప్లాన్ దెన్ ఇట్ విల్ బి సెట్ ఇన్ ఎ మోషన్, అదర్వైజ్ ఐపీ విల్ లిక్విడేట్ ద అసెట్స్ టు రికవర్ ద లోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అయినా పర్సంటేజ్ కట్టమని ఒప్పుకున్నారు అనుకోండి అదర్ పార్టీ వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన ప్లాన్కి ఫైనాన్షియల్ క్రెడిటర్స్ ఐపీ పెట్టడానికి ఒప్పుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్సీ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక X% అని ఒప్పుకున్నారు అనుకోండి, అది మోషన్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఐపీ విల్ లిక్విడేట్, ఐపీ ఏదైతే ఉందో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాసెట్స్ని లిక్విడేట్ చేస్తారని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్, ఐపీఎల్ స్ట్రక్చర్. If borrower is an individual partnership firm,
ఏదో బారోవర్ ఇండివిజువల్ కానీ పార్ట్నర్షిప్ అని అయితే వాళ్ళు డిఆర్టీకి వెళ్ళాలి. దాని తర్వాత డిఆర్ఏటీకి వెళ్ళారు ఆఫ్ సర్ఫేస్ యాక్ట్. లేదా ఈ బారోవర్ ఈజ్ ఎ కంపెనీ, ఏదైనా కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా అపీల్ ట్రిబ్యునల్కి వెళ్ళి అపీల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఐబీసీ నాట్ అప్లికేబుల్ ఫర్ ఫాలోయింగ్ బారోవర్స్. ఇందాక చెప్పింది ఇక్కడ మైండ్ మ్యాప్స్ చెప్తున్నా. ఈజ్ ఇట్ విల్ఫుల్ ఇన్కాపబుల్ డిఫాల్టర్. వాళ్ళు కావాలనే వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్ అయితే, ఇన్ కేస్ వాళ్ళు విల్లింగ్గా వాళ్ళు కట్టలేకపోవటం అయితే సర్ఫేస్ యాక్ట్కి అయితే వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఆ సర్ఫేస్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే లిక్విడేషన్ ఆఫ్ అసెట్ తీసుకురావుతుంది. అంటే ఆస్తిని వాళ్ళ యొక్క ఆస్తిని దావాకేస్తారనమాట. దావాకేసి వేలం పట్టేసి ఇస్తారు. అప్పుడు కేసు అన్నది కంప్లీట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్, అంటే వీళ్ళకి ఇష్టం లేకపోతే, కట్టడం ఇష్టం లేకపోతే, నెక్స్ట్ వీళ్ళకి కట్టడం ఇష్టమే కానీ ఆ పెండింగ్ అమౌంట్ అయితే బోల్ అంత ఉందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఎన్సిఎల్టీకి వెళ్తారు. ఎన్సిఎల్టీ ఐబీసీ కోడ్ 2016 ప్రకారం ఏంటంటే వీళ్ళు ఒక ప్లాన్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ X% ఆఫ్ ద లోన్ కట్టండి, మీరు లోన్ అనేది క్లియర్ అయిపోతుందని చెప్పుకోవచ్చు. అలాంటి టైంలో ఏంటంటే మనకి ఈ కేసు అన్నది క్లోజ్ అవుతుందని. ఈ కేసు అనేది క్లోజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇన్సల్వెన్సీ ప్రొఫెషనల్ ఈ ప్లాన్ కనుక అగ్రీ అయితే వాళ్ళు X% కట్టి ఆ లోన్ అనేది అమౌంట్ అనేది సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ లేకపోతే కనుక వాళ్ళ లిక్విడేషన్ ఆఫ్ అసెట్స్కి వెళ్ళచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వీళ్ళకి కనుక ఇష్టం లేదు అనుకోండి, అప్పుడు ఏంటంటే ఆస్తి అనేది దివాలా అంటే ఆస్తి అనేది వేలం పట్టుకేస్తారు. అప్పుడు బోత్ కేసు అనేది సెటిల్మెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పాయింట్, willful defaulter ఎవరైతే borrower has the capacity to repay but he is not repaying the loan. ఏంటంటే వాళ్ళు విల్ఫుల్ డిఫాల్టర్ ఎవరంటే వాళ్ళకి లోన్ కట్టే స్తోమత అయితే ఉంది కానీ వాళ్ళు లోన్ అయితే కట్టలేకపోవడం. వాళ్ళు లోన్ చేసే పొజిషన్లో, లోన్ రీపే చేసే పొజిషన్లో ఉన్నారు కానీ లోన్ అయితే రీపే చేయాలని ఇష్టం లేదు. వాళ్ళు ఎవరంటే విల్ఫుల్ డిఫాల్టర్ అయితే అవుతారు. ఇన్కేపబుల్ డిఫాల్టర్ అంటే ఏ బారోవర్ హూజ్ లోన్ అకౌంట్ ఈజ్ ఇన్ ఎన్పిఎఫ్ ఫర్ మోర్ దాన్ ఏ ఇయర్ అండ్ హీ హాజ్ నో కెపాసిటీ టు రీపే ఈవెన్ పార్షియల్ లోన్ అమౌంట్. ఏంటంటే కొంచెమైనా అమౌంట్, ఇన్కేపబుల్ డిఫాల్టర్ ఎవరంటే వాళ్ళు కొంచెమైనా లోన్ అమౌంట్ కట్టడానికి ఇష్టం లేదని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్, above 2 categories of borrowers are not eligible for IB resolution process. Insolvency bankruptcy resolution process ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా ఈ ప్రొసీజర్లోకి అయితే రారని చెప్పుకోవచ్చు అని చెప్పచ్చు మనం. నెక్స్ట్ పాయింట్, Insolvency and Bankruptcy Code Amendment 2018. Rare registered building, home and finance buyers are classified as financial creditors. So if builder unable to finish project, unable to repay the loan, home buyers will have voting power in the I and B resolution process. ఏంటంటే రేరా వాళ్ళు రిజిస్టర్డ్ బిల్డింగ్
వీళ్ళు ఏమని క్రెడిట్ చేశారంటే హోమ్ అండ్ ఆఫీస్ బయర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్ క్రెడిటర్స్గా అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో బిల్డర్ అనేబుల్ టు ఫినిష్ ప్రాజెక్ట్, అనేబుల్ టు రీపే ద లోన్స్ టు బ్యాంక్స్, హోమ్ బయర్స్ విల్ హ్యావ్ ఓటింగ్ పవర్ ఇన్ ద ఐ&బి రిజల్యూషన్ ప్రాసెస్. ఏమని చెప్తున్నారంటే ఎవరైతే కొనుక్కుంటారో ఏదన్నా అది కంప్లీట్ చేయలేదనుకోండి ఒక ప్రాజెక్ట్, హోమ్ బయర్స్ వాళ్ళు కూడా ఈ ఐ&బి రిజర్వేషన్ ప్రాసెస్, ఓటింగ్ ప్రాసెస్లో చేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద ఓటింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫాస్టర్ రిజల్యూషన్ ఏంటంటే ఈ ఓటింగ్ ప్రాసెస్ని ఐ&బిలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారంటే కొంచెం త్వరగా కంప్లీట్ అయ్యేటట్టు ప్రాసెస్ని. నెక్స్ట్ ఇదేంటంటే డిస్కషన్స్ జరుగుతాయి అన్నమాట. లెండర్స్ ఓటింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళు మీరు ఎంతవరకు అమౌంట్ అయితే కట్టదలుచుకున్నారో, ఆర్ ఆ ప్రాజెక్ట్ ఫినిష్ కాలేదు కదా, ఆ ఫినిష్ అయిన తర్వాత పర్సంటేజ్, వచ్చిన ప్రాఫిట్లో పర్సంటేజ్, అవన్నీ కూడా డిస్కషన్స్ అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ చెప్పారు. కీ డిసిషన్స్ లైక్ అపాయింటింగ్ ఐపీ, ఎక్స్టెండింగ్ డెడ్ లైన్స్ ఫర్ రిజల్యూషన్ ప్రాసెస్, అప్రూవింగ్ ద రిజల్యూషన్ ప్లాన్స్. వాళ్ళు ఏదైతే ప్లాన్ సెటిల్మెంట్ చేసుకున్నారో, హోమ్ బయర్స్ ఏదైతే సెటిల్మెంట్ చేసుకున్నారో సెటిల్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. అది విత్డ్రాయింగ్ ద రిజల్యూషన్ ప్లాన్ ఫ్రమ్ ఎన్సిఎల్టీ నుంచి కూడా తీసేసుకోవచ్చు ఆ ప్లాన్ని, అట్లాగనమాట. ఐబీసీ కోడ్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏంటంటే 2019 ఆగస్ట్ ఇట్ వాజ్ పాస్డ్ బై పార్లమెంట్ విత్ ఫాలోయింగ్ ఫెజర్స్. ఏంటంటే ఐబీసీ కోడ్ ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో అయితే జరిగింది. మనకు 2016లో ఇంక ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అమ్మ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటంటే ఎనఫ్. అది ఎప్పుడు వచ్చింది అనేది గ్రూప్ 2 మెయిన్స్లో వస్తుంది, మెయిన్స్ ఆర్ ప్రిలిమ్స్లో వచ్చింది అంతే. అంతకుమించి ఈ డీటెయిల్ డిస్కషన్స్ అంతా జస్ట్ మీ అండర్స్టాండింగ్, బేసిక్ హోమ్ నీడ్స్ కోసం అయితే ఈ డిస్కషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అయితే వస్తుంది. ఇంత ఇన్డెప్త్ అయితే మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 మెయిన్స్ లెవెల్కి అయితే అంత అయితే అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఇది వాట్ ఐబీసీ కోడ్ ఏంటి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ ఎవరికి బెనిఫిట్ అవుతుంది, ఎవరికి లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ క్వశ్చన్స్ వస్తాయి. వాళ్ళు ఎట్లా అది ఎప్పుడు ప్రతిపాదించారు, అండ్ దానివల్ల బెనిఫిట్ ఏంటి, దానివల్ల ఇంట్రెస్ట్ రేట్స్ ఏమన్నా తగ్గుతాయా, ప్రిన్సిపల్ రేట్ తగ్గుతుందా, ఇన్ఫ్లేషన్ అవుతుందా, డిఫ్లేషన్ అవుతుందా, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ క్వశ్చన్స్ అయితే వస్తాయి తప్పించి ఈ క్వశ్చన్స్ అయితే ఇంత ఇన్డెప్త్గా అయితే రాదు మీకు. మస్ట్ ఫినిష్ ద ఎంటైర్ ప్రాసెస్ విత్ ఇన్ 330 days. ఏమంటున్నారంటే 330 days లోపల అయితే ఈ ఫినిష్ అంటే 11 నెలలు అయితే ఈ ప్రాసెస్ని అయితే ఫినిష్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇఫ్ టూ మెనీ ఎఫ్సీస్, ఎగ్జాంపుల్ హోమ్ బయర్స్, దే మే అపాయింట్ ఏ రిప్రజెంటేటివ్ ఫర్ టు అటెండ్ ద కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ ఆన్ దర్ బిహాఫ్ ఫర్ స్మూతర్ అండ్ సిస్టమేటిక్ కండక్ట్ ఆఫ్ మీటింగ్. ఏంటంటే చాలామంది హోమ్ బయర్స్ ఏదైతే ఉన్నారో, ఒక ప్రాజెక్ట్ను హోమ్ బయర్స్ ఏదైతే ఉన్నారో, ప్రాజెక్ట్ తీసుకుంటానికి లోన్ పెట్టిన వాళ్ళ ఒకరిని అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏదైతే ఉందో ఐ మీన్ ఒక లాయర్ ఆర్ అడ్వకేట్ని పెట్టుకుని సెటిల్మెంట్కి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఐపీ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ దగ్గరికి మీటింగ్కి వీళ్ళు అయితే సరిపోతారని చెప్తున్నారనమాట. అదే వీడు ఇక్కడ మనకి చెప్పారనమాట. నెక్స్ట్ పాయింట్, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీరు కూడా ఇన్ కేస్ మీరు కూడా ఎంప్లాయీస్ అయిన తర్వాత ఒక లోన్స్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కదా. ఏదైనా హోమ్ లోన్స్ కానీ, కార్పొరేట్ లోన్స్ కానీ, ఏదైనా అంటే ఎక్కడ తీసుకుంటే బెనిఫిట్ మనం. సో ఆ పర్పస్ గురించి అయితే నేను ఈ డీటెయిల్డ్గా అయితే ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట మీకు. అదర్వైజ్ ఇవన్నీ కూడా అంత ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు. జస్ట్ వాట్ అని తెలుసుకుంటే సరిపోద్ది. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీ ఎగ్జామ్లో అయితే యూజ్ అవుతాయి అనమాట. అంటే మీరు అనాలిటికల్గా థింక్ చేసి ఆన్సర్ అనేది పెట్టుకునేలాగా నేను మిమ్మల్ని అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అంటే మీరు మళ్ళీ పుస్తకం తీసుకోకుండా ఎగ్జాంపుల్తో సహా, అంటే మీకు క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టే విధంగా అయితే మీకు నేను ఎగ్జాంపుల్స్తో సహా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను.
దానికి సంబంధించింది అనమాట ఇది, ఇవన్నీ కూడాను. నెక్స్ట్ పాయింట్, ఐబీసీ కోడ్ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. అదేంటంటే చూద్దాం. 2019 ఇంట్రడ్యూస్డ్ ఇన్ పార్లమెంట్ విత్ ఫాలోయింగ్ మెజర్స్. ఏంటంటే అమెండ్మెంట్ అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అమెండ్మెంట్ ఏం జరిగింది 2019లో, ఐబీసీ కంప్లైంట్స్ కెన్ బి మేడ్ ఓన్లీ ఇఫ్ ద లోన్ అమౌంట్ ఈస్ మినిమం ఎక్స్ ఆర్ మినిమం లెండర్స్ ఆర్ వై. దిస్ ఇస్ టు డిస్కరేజ్ ఫ్రివలస్ కంప్లైంట్స్ బై లెండర్. ఏంటంటే ఐబీసీలో కంప్లైంట్, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోర్టులో కంప్లైంట్ అనేది ఎన్సీఎల్టీకి దేని ద్వారా వెళ్ళాలి, కెన్ బి మేడ్ లోన్ అమౌంట్ తక్కువగా ఉండి మినిమం లెండర్స్ తక్కువ అమౌంట్ తక్కువ వాళ్ళు అయితే మాత్రమే తీసుకోండి అని చెప్పి ఉందన్నమాట. దిస్ ఇస్ టు డిస్కరేజ్ ఫ్రివలస్ కంప్లైంట్స్ బై లెండర్స్. ఏంటంటే చాలా మట్టుకు ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక అమౌంట్ తీసుకున్నారు, 100 crores 100 మెంబర్స్ తీసుకున్నారనుకోండి, అది లోన్ అనేది ఆ గొడవ అనేది ఎంతవరకు, ఐ మీన్ జనరల్ టర్మ్స్లో ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఆ గొడవ అనేది, ఆ లొల్లు అనేది ఎంతవరకు వెళ్తుంది, బోలంత గొడవ ప్రాసెస్ అవుతుంది. 100 మంది 100 లాయర్లు తెచ్చుకుంటారు, 100 కీ పాయింట్లు తీసుకొస్తే ఆటోమేటిక్గా 1 or 2 మెంబర్స్కి అయితే ఫేవర్ అనేది జరుగుతుంది. ఆ 1 or 2 మెంబర్స్కి ఫేవర్ జరిగిన తర్వాత ఆ కేసు లూప్ పాయింట్ని పెట్టుకుని ఈ రిమైనింగ్ 100 మెంబర్స్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ కోర్టుకి వెళ్ళి ఆ లూప్ పాయింట్ ప్రకారం వీళ్ళైతే స్టే అనేది తెచ్చుకుంటారు అనమాట. సో ఇండైరెక్ట్గా ఇక్కడ కంపెనీ అనేది ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ బ్యాంక్ని ఇక్కడ మనం కంపెనీ అనుకుందాం. కంపెనీ ఉందో అది ఫుల్ ఆఫ్ లాసెస్లోకి వెళ్తుంది అనమాట. ఇలా చేసుకుంటూ పోతే మొత్తం అన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా దివాలా తీసే సిచ్యువేషన్కి అవుతుంది. దానివల్ల ఐబీసీ కోర్టు ఏం చెప్పిందంటే మనకి లోన్ అమౌంట్ తక్కువగా ఉండాలి అని, లోన్ అమౌంట్ అయితే అంటే లోన్ తీసుకున్న వాళ్ళు తక్కువగా ఉండాలి అని చెప్పి ప్రతిపాదించింది. ఇఫ్ ద గవర్నమెంట్ హ్యావ్ గివెన్ ఎనీ లైసెన్స్, పర్మిట్, రిజిస్ట్రేషన్ ఎక్సెట్రా దెన్ ఇట్ విల్ నాట్ బీ క్యాన్సిల్డ్ వైల్ ఐబీసీ ప్రొసీడింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఏదైనా గవర్నమెంట్ కనుక ఏదన్నా లైసెన్స్ ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెక్కర్ లైసెన్స్ అనేది ఇచ్చింది అనుకోండి, ఏదైతే ఆ పార్టీ ఉందో ఆ పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఇన్సాల్వెన్సీ ఐబీసీ ద్వారా ఎన్సీఎల్టీకి వెళ్ళారు, హాజరయ్యారు. అక్కడ ఏం చెప్పారు, ఇది గవర్నమెంట్ మాకు లైసెన్స్ ఇచ్చిందని చెప్పారు. సో అలాంటి టైంలో గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుంది, ఫ్రాంక్గా ఎవరైనా అంటే వీళ్ళ వల్ల మనకు లాస్ అవుతుంది, అన్నెసరీ ట్యాక్స్ బర్డన్ గవర్నమెంట్కి. సో మనమైతే ఇలాంటి టైంలో వీళ్ళకి లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేస్తే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది కట్టక్కర్లేదు కదా అని చెప్పి గవర్నమెంట్ ఏం భావిస్తుంది, క్యాన్సిల్ చేయాలని అనుకుంటుంది. కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే గవర్నమెంట్ అనేది క్యాన్సిల్ చేయకూడదు లైసెన్స్ డే. ఇన్ కేస్ తను దివాలా తీసే పొజిషన్లో ఉన్నా సరే తప్పనిసరి పరిస్థితులైనా లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయకూడదు అని చెప్పారు. అంటిల్ అండ్ అన్లెస్ కోర్టు ఏదైనా ఆర్డర్ చేస్తే తప్పించి. నెక్స్ట్, రింగ్ ఫెన్సింగ్ ఫ్రమ్ ఎనీ రిస్క్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. ఆఫ్టర్ ఐబీసీ రీస్ట్రక్చరింగ్, ఇఫ్ ఎ న్యూ పార్ట్నర్ జాయిన్స్ టేక్ ఓవర్ ద బిజినెస్, he will given immunity from criminal proceedings అగేన్స్ట్ ఆఫెన్సెస్ కమిటెడ్ బై ప్రీవియస్ ప్రమోటర్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్త పార్టీ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ 2 years అయింది ఆ కంపెనీ పెట్టి, 2 years అయిన తర్వాత ఆ కంపెనీ మీద కేసు అని వాళ్ళు దివాలా తీసే పొజిషన్కి అయితే వచ్చారు. కానీ అది ప్రొసీడింగ్స్లోనే ఉంది, ఎన్సీఆర్టీలో ప్రొసీడింగ్స్లో ఉంది. ఇలాంటి టైంలో కొత్త పార్ట్నర్ ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి ఆ పై కేసుకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు అనమాట. వాళ్ళకైతే రిలీఫ్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇన్ కేస్ వాళ్ళ బిజినెస్లో పార్ట్నర్షిప్ అయినా ఆ పార్ట్నర్షిప్ ఆ ప్రాఫిట్ అనేది వాళ్ళు లూజ్ ఆర్ గెయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏ కేసుకి సంబంధం లేదు. ఇన్ కేస్ ఆ కేసులో ఈ ప్రీవియస్ పార్టీ విన్ అయితే విన్ అయినా సంబంధం లేదు, లాస్ అయినా సంబంధం లేదు. మెనీ ఆపరేషనల్ డిఫరెన్స్, గవర్నమెంట్ హ్యాస్ టు కీప్ చేంజింగ్ నార్మ్స్ అండ్ అమెండ్మెంట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాంటి చాలా సంఘటనలు అయితే, చాలా కష్టాలు అయితే ఐబీసీకి ఉన్నాయని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో దీన్ని తీసుకురావటం మనకి ఏం జరిగిందంటే ఇక్కడ 100 మెంబర్స్ 100 కేసెస్ వేస్తున్నారు, 100 మెంబర్స్ లోన్ తీసుకుంటారు, 100 అంటే 100 కాదు, 10 to 15 మెంబర్స్ వాళ్ళు కేసు వేస్తున్నారు. ఆ కేసు వేసిన తర్వాత 1 or 2 మెంబర్స్ ఫేవర్గా వస్తుంది. ఆ ఫేవర్ కేసు తీసుకుని ఆ లిటిగేషన్ తీసుకుని వెళ్ళి మిగతా వాళ్ళు కూడా ఉపయోగించి జడ్జిమెంట్ వాళ్ళకి ఫేవర్గా రాయించుకుంటుంటే మళ్ళీ అంటే ఆటోమేటిక్గా ఫేవర్గానే వచ్చింది. ఎందుకంటే ఆ కేసు లూప్ హోల్ యూజ్ చేసుకుని ఇక్కడ జడ్జిమెంట్ అనేది తీసుకురావటం అయితే జరిగింది కాబట్టి. సో అలాంటివి అయితే చాలా మటుకు ఐబీసీలో ఉన్నాయని చెప్తున్నారు మనకి.
నెక్స్ట్ పాయింట్ ఐబీసీ ప్రీ ప్యాక్స్ ఏంటంటే ఇవి ఏదైతే ఉన్నాయో తొందరగా కేసు అనేది క్లియర్ చేయడానికి. డస్ ఎంఎస్ఎంఈ బిజినెస్ మ్యాన్ సెటిల్ ఐబీసీ క్విక్లీ బిహైండ్ కర్టన్స్ అవుట్ సైడ్ మీడియా లైమ్ లైట్. ఏమంటున్నారంటే ఎంఎస్ఎంఈ బిజినెస్ మ్యాన్ త్వరగా కేసు అనేది సెటిల్ చేసుకోగలరా, అదేంటంటే చూద్దాం. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్ ఏంటంటే కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో ఏంటంటే సిర్ప్ 330 డేస్లో అయితే ఎన్సిఎల్టీ ద్వారా అయితే కేసు అన్నది క్లోజ్ అవుతుంది. ప్రీప్యాక్డ్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్లో అయితే 120 డేస్లో అయితే ఈ కేసు అనేది క్లోజ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ప్రీప్యాక్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఈ ప్రీప్యాక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది యునైటెడ్ కింగ్డమ్, యూకే అండ్ యునైటెడ్ స్టేట్స్లో, లండన్ అండ్ యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో లండన్ అండ్ అమెరికాలో అయితే ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు. ఐబీసీ 2021 ఆర్డినెన్స్ అండ్ లాటర్ అమెండ్మెంట్ బిల్ ఏం టు ఎనేబుల్ దిస్ ఇన్ ఇండియా ఫర్ ఎంఎస్ఎంఈస్. ఇది ఓన్లీ ఎంఎస్ఎంఈస్ కమ్మా ప్రీ ప్యాక్ ప్లాన్ అనేది ఓన్లీ ఎంఎస్ఎంఈస్కి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంఎస్ఎంఈస్కి ప్రీ ప్యాక్ అనేది ఎటువంటిగా ఎలాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అదే సిర్ప్కి పిర్ప్కి సిఐఆర్పికి డిఫరెన్సెస్ అయితే చూద్దాం. ఇప్పుడు సిఐఆర్పి అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, ఎన్సిఎల్టీ 320 డేస్లో అయితే కేసు క్లోజ్ చేస్తుంది. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా, డబ్బులు తీసుకోకూడదా అండ్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలా, డబ్బులు తీసుకోకూడదా, లోన్ అనేది రీపే చేయించుకోవాలా, రీపే చేయించుకోకూడదా అని చెప్పి 320 డేస్లో ఎన్సిఎల్టీ చేసేది. ఈ పిఐఆర్పి అనేది ఏం చేస్తుందంటే 120 డేస్లో చేస్తుంది. అదేంటంటే ఆ ప్రొసీజర్ అయితే మనం చూద్దాం. ఇందాక డిస్కస్ చేసుకుందే ఐబీసీస్ ఫార్మల్ ప్రాసెసెస్. లెండర్స్ ఫైల్ కంప్లైంట్ టు ఎన్సిఎల్టీ. ఏంటి ఎన్సిఎల్టీలో లెండర్స్ అనేది ఫైల్ చేస్తారు. దాని తర్వాత ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోన్ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ అయితే తీసుకొస్తారనమాట, సెటిల్మెంట్కి అయితే తీసుకొస్తారు. ఇఫ్ నాట్ అప్రూవ్డ్ బై అది అప్రూవ్ చేసుకున్నారు అనుకోండి, సెటిల్మెంట్ చేసుకున్నారు అనుకోండి, వెళ్ళనుకోండి. ఇన్ కేస్ చేసుకోలేదు అనుకోండి ఆప్షన్కి వెళ్తారు. ఇదేంటంటే ప్రీ ప్యాకింగ్. నెక్స్ట్ ఈ పాయింట్స్ వద్దాం. ప్రీ ప్యాకింగ్ ఏంటంటే ఇది ఎగ్జాంపుల్, అనిల్ పర్పస్ ఎగ్జాంపుల్తో మీకు బాగా అర్థం ఉంది. ఇఫ్ అనిల్ proposes I am unable to repay loan but I am getting new partner or investor మహీందర్, టుగెదర్ వీల్ రివ్యూ ద బిల్స్ అండ్ రీపే 80% ఆఫ్ లోన్. ఇక్కడ ఏంటంటే 120 డేస్లో డిసిషన్ ఏంటంటే నేనైతే లోన్ కట్టలేను, కానీ నా బిజినెస్ అయితే మా ఫ్రెండ్ ఒకరికి ఇష్టం ఉంది, తన బిజినెస్లో పార్ట్నర్ అవ్వాలని అనుకుంటున్నాడు. సో ఫర్ దట్ పర్పస్ ఏంటంటే మేమిద్దరం కలిసి లోన్ అనేది క్లియర్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 బ్యాంక్స్ తీసుకోండి అమ్మా. మీకు మీకు లాస్ట్ క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే ఆంధ్ర బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంకు. ఆంధ్ర బ్యాంక్ దివాలా తీసే సిచ్యువేషన్లోకి వచ్చింది. అప్పుడు ఏం చేసింది యూనియన్ బ్యాంక్ అనేది ఆంధ్ర బ్యాంక్లో మర్జ్ అయ్యి దాని రికవరీస్ డెప్ని క్లియర్ చేస్తానని చెప్పి ఒక మాట మీదకి వచ్చి వాళ్ళిద్దరూ మర్జ్ అయ్యారు. సో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. అదే అయితే క్లియర్ అండ్ సెటిల్ 120 డేస్లో అయితే క్లియర్ అయిపోయింది. అదే అనమాట. నెక్స్ట్ ఇఫ్ దిస్ ఈజ్ అగ్రీబుల్ టు లెండర్స్ దే సెండ్ లెటర్ టు ఎన్సిఎల్టీ వీ ఇంటర్నల్లీ అగ్రీడ్ ఫర్ దిస్ ప్లాన్ ప్లీజ్ గివ్ జెడ్సీఎల్ అప్రూవల్ టు ఇట్. ఏంటంటే వీళ్ళు ఎన్సిఎల్టీకి వెళ్ళారు కదా ఇదివరకు, వాళ్ళ ఎన్సిఎల్టీలో ఈ పిఆర్ సెటిల్మెంట్ ఎన్సిఎల్టీలో 320 డేస్ అవుతుంది, ఎక్కడైతే 120 డేస్ అని చెప్పి ఏదైనా అడ్వకేట్ వాళ్ళకి సజెస్ట్ చేసి ఈ ప్రపోజల్కి వస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ సిచ్యువేషన్, మేమిద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగింది, మా ఇద్దరికి సెటిల్మెంట్ అయింది, మేము కేసు అనేది విత్డ్రాల్ చేస్తున్నామని చెప్పి ఇద్దరు మ్యూచువల్గా అయితే కన్సైన్మెంట్కి వచ్చి ఒక అగ్రిమెంట్కి అయితే వచ్చి వాళ్ళు కేసు అనేది క్లోజ్ చేయించుకుంటారు. అదే ఇక్కడ మనకి చెప్పారు. నెక్స్ట్ పాయింట్ ఇఫ్ రిజల్యూషన్ ప్లాన్స్ నాట్ అగ్రిబుల్ టు లెండర్స్ దెన్ పబ్లిక్ ఆప్షన్ ఆర్ ఓపెన్ ఆప్షన్ కండక్టెడ్. ఆ ప్లాన్ కనుక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో ఐపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక కేసు కొట్టేయడానికి జరగలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు ఏదైతే సజెస్ట్ చేసిన ప్లాన్కి వీళ్ళు ఒప్పుకోలేదో, మీటింగ్లో ఒప్పుకోలేదో, అప్పుడు ఏంటంటే ఈ ప్రాపర్టీ అనేది ఆప్షన్లోకి అవుతుందని చెప్పుకుంటాం. దాని తర్వాత పబ్లిక్ ఆప్షన్ నాట్ కండక్టెడ్ బట్ స్విచ్ ఛాలెంజ్ అలౌడ్. వాటి ఏంటంటే పబ్లిక్ ఆప్షన్ అయితే నాట్ కండక్టెడ్ బట్ స్విచ్ ఛాలెంజ్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఏంటంటే ఆ స్విచ్ ఛాలెంజ్ అంటే మీకు నేను చెప్తాను. నెక్స్ట్
నెక్స్ట్ టైం లిమిట్ ఏంటంటే అప్ టు 330 డేస్ అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ టైం లిమిట్ ఏంటంటే 120 డేస్ వరకే ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, మోర్ నెంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్ టు మోర్ నెగిటివ్ హెడ్లైన్స్ ఇన్ ద న్యూస్ పేపర్. ఏంటంటే ఇక్కడ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ దివాలా తీసేస్తుంది అని చెప్పి వస్తుంది. అది ఏం జరుగుతుంది అంటే ఆ పేపర్లో 10 సార్లు వేస్తూనే ఉంటారనమాట. అలాంటి టైంలో ఏంటంటే నెగిటివ్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల షేర్ మార్కెట్ కూడా పడిపోతుంది. ఐ మీన్ వాళ్ళ షేర్స్ ఏదైతే ఉన్నాయో అవైతే అవైతే డెఫినెట్గా డౌన్ఫాల్ అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే టైం లిమిట్ అన్నది 120 డేస్ జరిగిందని చెప్తున్నారు ఇక్కడ. 1 సెకండ్ అమ్మా. అదైతే జరిగింది ఇక్కడ. నెక్స్ట్ పాయింట్, పబ్లిక్ ఆప్షన్ నాట్ కండక్టెడ్ బట్ స్విచ్ ఛాలెంజ్. మీకు ఇందాక చెప్పాను కదా స్విచ్ ఛాలెంజ్ అనేది మీకు చెప్తానని చెప్పి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆప్షన్ అనేది వేస్తారు, బిడ్ అనేది వేస్తారు, కానీ పబ్లిక్గా అయితే వేలంపాటి అయితే ఇంటర్నల్గా అయితే వేస్తారు. వీళ్ళు వేసి ఏం చేస్తారంటే ఎవరైతే బెటర్ ఆప్షన్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆ లోన్ అనేది క్లియర్ చేయించుకుంటారు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వేలం పాటే, కానీ ఆ బిడ్డింగ్ అయితే వేస్తారు. ఎవరైతే వీళ్ళకి బెటర్గా అనిపించారో వాళ్ళకైతే ఇస్తారని చెప్పుకోవచ్చు. అంటే సడన్గా అయితే జరగదు, జస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డేస్లో అయితే ఇది అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే క్విక్ సీడ్ అండ్ డిస్క్రీట్ కాన్ఫిడెన్షియల్ వే ఆఫ్ కంప్లీటింగ్ ద ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్. ఇదేంటంటే ఈ రిజల్యూషన్ ప్రాసెస్ అయితే త్వరగా క్విక్ అండ్ ఫర్నిష్గా అయితే కంప్లీట్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ప్రివెంట్స్ ద స్టిగ్మా, బ్యాడ్ పబ్లిసిటీ, డ్యామేజ్ టు బ్రాండ్ ఇమేజ్ అసోసియేటెడ్ విత్ ఫార్మల్ ఐబీసీ ప్రొసీడింగ్స్. ఏంటంటే ఇక్కడ మనకి సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ అంత బ్యాడ్ నేమ్ అయితే రాదని చెప్తున్నారు వీళ్ళు. అక్కడ మనకి ఏదైతే బ్యాడ్ నేమ్ వచ్చిందో ఇక్కడ ఈ సిఐఆర్పి ద్వారా ఏదైతే అంత బ్యాడ్ నేమ్ అయితే బ్యాడ్ పబ్లిసిటీ అయితే జరిగిందో ఇక్కడ అంత బ్యాడ్ పబ్లిసిటీ అయితే జరగదని చెప్తున్నారు. అది నెక్స్ట్ పాయింట్, ఓన్లీ అవైలబుల్ టు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ యాజ్ పర్ 2021 ఐబీసీ ఆర్డినెన్స్ అమెండ్మెంట్ బిల్. ఈ అమెండ్మెంట్ బిల్ మాత్రమే. ఇదేంటంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి, చిన్న సహకార కంపెనీలకు మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది తప్పించి పెద్ద పెద్ద కంపెనీస్కి అయితే ఇది ఇంప్లిమెంట్ అవ్వదని చెప్తున్నారు వీళ్ళు. అది అవి సిఐఆర్పి అప్లికబుల్ టు ఆల్ స్మాల్ అండ్ బిగ్ ఎంటర్ప్రైజెస్. ఇది ఏంటంటే మొత్తం అన్ని కంపెనీస్కి అయితే ఇంప్లిమెంట్ అవుతుందని చెప్తున్నారు. అది ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చి ఐబీ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ మీకు ఇందులో వచ్చేటి ఏంటంటే ఈ లెసన్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఏదైతే వస్తాయంటే సర్ఫాసీ యాక్ట్ అంటే ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్, ఈ రెండింటి మీద క్వశ్చన్స్ అడిగితే అడగచ్చు. అంతే తప్పి అంటే సర్ఫాసీ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారో దాంట్లో ఏ బ్యాంక్స్ అయితే ఉన్నాయి అండ్ దాని ఛాలెంజెస్ ఏంటి అవన్నీ కూడా ఉన్నాయి. దాని తర్వాత దీనికి అనుగుణంగా ఏ కోడ్ అయితే తీసుకొచ్చారో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అయితే తీసుకొచ్చారో అది ఎన్నిసార్లు అమెండ్మెంట్ అయింది, అమెండ్మెంట్ డేట్స్ అండ్ అవన్నీ కూడా అడుగుతారు. అది అండ్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ వల్ల బ్యాంకర్స్కి నష్టమా ఇన్వెస్టర్స్కి నష్టమా అని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అవి అందుకు మించి అయితే ఈ లెసన్లు అయితే అంత ఇంపార్టెంట్ అయితే మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 తప్పించి అంత అయితే రావు. కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ బ్యాంకింగ్ టెర్మినాలజీస్, అనలిటికల్ థింకింగ్ ఏదైతే ఉందో ఆ థింకింగ్ నేను ఎగ్జామ్లో అయితే డిఫరెంట్గా అయితే యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటారు. అంతే. నెక్స్ట్ పాయింట్ అంటే ఏపీఎస్సీకి అయితే ప్రిలిమ్స్లో ఏప్రిల్ గ్రూప్ 2 అది
గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే ఎకనామిక్ లెసన్స్ అయితే లేవు, ఓన్లీ మెయిన్స్లో అయితే ఉన్నాయి. ప్యారల్గా టీఎస్పీఎస్సీ వాళ్ళకి అయితే ఇవైతే బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా కవర్ అవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ప్లీజ్ ఈ వీడియోస్ ఎవరికి ఎక్కువగా షేర్ చేయండి అంటే, ఎవరైనా ఎంటర్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ ఎవరైనా వస్తారో వాళ్ళకి కొంచెం షేర్ చేయండి వీడియోస్, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి నేను కొంచెం డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ల్యాగ్గా అయితే క్లాస్ అయితే నేను చెప్తున్నాను. ఇంత ల్యాగ్గా అయితే ఎవరు చెప్పరు అనుకుంటున్నాను, నాకు తెలిసి బాగా ల్యాగ్ అయితే నేను చేస్తున్నాను. సో అవి చూడండి. నెక్స్ట్ వచ్చి ఐబీబీఐ డైరెక్టరేట్ అండ్ అవాయిడెన్స్ ట్రాన్సాక్షన్ అండ్ 500 అదే టెక్నికల్ థింగ్స్. ఏదైతే ఏది ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ఉన్నాయో ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి ఏది ట్రాన్సాక్షన్ డిలే చేసింది అవి. నెక్స్ట్ వచ్చి ఆత్మనిర్భర్లో ఐబీఎస్సీ ఆర్డినెన్స్ యాక్ట్ ఏంటి, నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా వస్తాయి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ యూటిలిటీ, ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇవి ఫ్యూచర్ ఆఫ్ బ్యాంకింగ్, ఫిన్మాన్స్ ప్రాజెక్ట్ ఫర్ సశక్త్ ఫర్ పిఎస్బి అండ్ పిఏ, ఇవన్నీ కూడా అయితే నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాం మనం. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ క్లాస్లో అయితే డెఫినెట్గా రిపీట్ అనేది చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ప్రజెంట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో కూడా కంప్లీట్ అయితే చేస్తాను. మ్యాక్సిమమ్ అయితే ఇవన్నీ ఎకనమీ అయిన తర్వాత నెక్స్ట్ వేరే ఏపీఎస్సికి సంబంధించినవే అన్ని గ్రూప్ 1 ఫిలిమ్స్ అండ్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినవి క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. హోప్ బెస్ట్. జనవరి ఎండ్ కల్లా అన్ని మొత్తం అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను. చూద్దాం దాన్ని బట్టి. ఓకే.